Welcome back to Special Focus. టెక్నాలజీ వాడకం తేలికైపోయింది. అది సద్వినియోగం కంటే దుర్వినియోగమే ఎక్కువగా అవుతోంది. కుటుంబ వ్యవస్థను అది కాలరాస్తూ ఉండటం విచారించదగ్గ విషయం. మరేం చేయాలి? సోషల్ సైట్లను, యాప్స్ను నిషేధించాలా? అది సాధ్యమయ్యే పనేనా? ఫేస్బుక్, వాట్సాప్ చేస్తున్న కల్లోలాన్ని ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం. విదేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. ఈ చాటింగ్ వల్ల ప్రైవసీ పోవడమే కాదు, మానసిక సమస్యలు, లేనిపోని ఇబ్బందులు ఎక్కువైపోయాయి. వాట్సాప్ లో SMS కంటే ఎంతో వేగంగా మెసేజ్లు వెళ్తూ ఉండడంతో అవసరం లేకపోయినా చాటింగ్ చేస్తున్నారు కోట్లాది మంది. అందుకే ఇలాంటి యాప్స్ ను నిషేధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఓ కఠిన చట్టాన్ని తీసుకువచ్చి తమ పౌరుల్ని వీటి బారి నుంచి కాపాడుతామంటోంది. పిల్లలకు మొబైల్ ఇస్తున్న తల్లిదండ్రులు తిరిగి దాన్ని వెనక్కి తీసుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. పిల్లలైతే ఏది పడితే అది నొక్కేస్తూ ఫోన్లో రహస్య వివరాల్ని తమకు తెలియకుండానే అవతలి వాళ్లకు పంపించేస్తున్నారు. వాట్సాప్ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాల్సిందేనడానికి మన చుట్టూ రోజు జరుగుతున్న ఘటనలే నిదర్శనం. అసలు తెలియని వాళ్లకు రిప్లై ఇవ్వకపోవడం కంటే ఉత్తమం ఇంకొకటి ఉండదు. మొబైల్ చేతిలో ఉంది కదా అని కంట్రోల్ తప్పితే కష్టాలు తప్పవు. జరిగే పరిణామాలకు బాధ్యత వహించక తప్పదు. ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళు అసలు యూత్ ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు చాలా అవగాహన తెలుసుకోవాలి. వాట్సాప్కి ఇంకా ఫేస్బుక్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు. వితౌట్ అన్నోన్ పర్సన్స్ వాళ్ళతో కూడా మాట్లాడి దీనివల్ల చాలా డిఫాల్ట్స్ ఇంకా ఏమేమో జరుగుతున్నాయి. వీడియో కాల్స్ సమ్ థింగ్స్ అవుతున్నాయి. క్లాస్ రూమ్స్లో కూడా, కాలేజెస్లో కూడా ఫేస్బుక్ ఓపెన్ చేయడం, క్లాస్ జరుగుతుంటే కూడా ఫేస్బుక్ ఓపెన్ చేసి మాట్లాడడం, ఇమేజెస్ అన్వాంటెడ్ పిక్చర్స్ పంపించడము. ఈ వాట్సాప్ అనేది చూడడానికి, వాడడానికి బాగానే ఉంటుంది. ఆ వాడుకు ఎక్కువైతే మాత్రం మానసిక ఒత్తిడి తప్పదు. చుట్టూ ఏం జరుగుతుందో పట్టదు. ప్రపంచం ఏమైపోతుందో తెలియదు. పొరపాటున చాట్ చేసే వాళ్లను అడ్డుకున్నా, 4 మాటలు అన్నా సీరియస్ ఫేస్ పెడతారు. సెల్ ఫోన్ లాక్కున్నారంటే మాత్రం మీతో యుద్ధం చేయడానికి వెనకాడరు. పరిస్థితి శృతి మించితే ఆత్మహత్యలు తప్పవంటున్నారు మానసిక నిపుణులు. పక్కపక్కన ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న గొడవ జరిగిన పక్కపక్క రూమ్లో కూర్చుని చాటింగులతో ఏమంటారు గొడవల్ని తీర్చుకునే రోజులు వచ్చాయి. అందువల్ల మనుషులకి సంబంధ బాంధవ్యాలని ఎలా నిలబెట్టుకోవాలన్న ఒక బేసిక్ ఎబిలిటీ అనేది మెల్లిగా లోపిస్తూ పోతుంది. సో కాబట్టి దీనివల్ల సరి అయిన విధంలో యూజ్ చేసుకోక మిస్యూజ్, నిజానికి టెక్నాలజీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఇవాళ పెద్ద ఏమంటారు విడాకులు కానివ్వండి, పిల్లల్లో ప్రవర్తనలోని సమస్యలు ఏమైనా కానీ, అగ్రెషన్ కానివ్వండి, ఏమైనా ఇలాంటి ప్రవర్తన సమస్యలు, అసలు మెయిన్ ఒక కుటుంబంలో ఒక హార్మోనీ అనేది పూర్తిగా బ్రేక్ డౌన్ అవుతుంది. వాట్సాప్ వల్ల అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ ప్రమాదం. ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా వాళ్ళు అమ్మాయిలేనని నెంబర్ యాడ్ చేయగానే అవతల వాళ్లకు తెలిసిపోతోంది. అదే పెద్ద చిక్కవుతోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అనుమతి లేకుండానే తమ గ్రూప్ లో కలిపేసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వాళ్లకు ఇవ్వకుండా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ను డూప్లికేట్ పెట్టుకుంటే మేలంటున్నారు నిపుణులు. సెక్యూరిటీ అంటే మనం పర్సనల్గా కూడా చూసుకోవాలండి. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫేస్బుక్లో కూడా మీరు ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు అది పబ్లిక్కి పోస్ట్ చేయాలా, ప్రైవేట్కి పోస్ట్ చేయాలా, లేదా ఓన్లీ మీ ఫ్రెండ్స్కా, లేదా ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ కానీ, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆప్షన్స్ చూసుకొని మీరు దాని ప్రకారము పోస్ట్ చేసుకోవాలి. సో ఎంత మటుకైనా సరే మనము ఇట్లాంటి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎంతవరకు పోస్ట్ చేసుకోవాలో అంతే చూసుకోవాలి. ప్రతి ఒక్కటి మనం పోస్ట్ చేసుకోలేము, బికాజ్ అది ఎప్పుడన్నా ఎలానా హ్యాక్ అవ్వచ్చు. సో ఈవెన్ మన ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా ఫేక్ లిస్ట్లు ఉండొచ్చు, ఫేక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఇలాంటి రిస్క్ తీసుకోకపోవడమే మనకు చాలా మటుకు బెటర్ అండి. మద్యం, డ్రగ్స్ లాగే చాటింగ్ కూడా ప్రమాదకరంగా తయారవుతోంది. కొందరు తల్లిదండ్రులైతే చాటింగ్ లో మునిగిపోయి పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు. వాళ్ళు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా చిరాకు పడుతూ వెనక్కి నెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన పాలకులు ఆ టెక్నాలజీని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాని ప్రభావాన్ని గురించి చర్చించే తీరిక, అటువంటి ఆలోచన వాళ్ళు చేయట్లేదు. దానివల్లే వాళ్ళు ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. మన ఉదాహరణకు చైనాని తీసుకుంటే, చైనాలో ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి 1 కోటికి పైగా వాళ్ళు మూసివేశారు. అంటే మాకొద్దు, మా దేశానికి ఇవి అవసరం లేదు అని చెప్పి కేవలం వాళ్ళ బిజినెస్కి, ఇతర అవసరాలకి, టెక్నాలజీకి అవసరమైనవి మాత్రమే ఉంచుకొని మిగిలినవి మూసేశారు. మనం ఎంత జాగ్రత్త పడినా సరిపోదు. ప్రభుత్వాలు, పోలీసులు కూడా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలి. సోషల్ సైట్లు, కొత్త యాప్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టాలి.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫేస్బుక్ అయినా వాట్సాప్ అయినా అవి కమ్యూనికేషన్ కోసమే. ఓవర్ కమ్యూనికేషన్ ఎప్పుడూ ప్రమాదమే. వాటిని వాడకుండా ఉండలేం. అవి లేని ప్రపంచాన్ని ఊహించలేం. దేనికైనా పరిమితి అవసరం. లేదంటే లైఫ్ కంట్రోల్ తప్పుతుంది, యూత్ పాడైపోతుంది, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇది ఇవాల్టి ఫోకస్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.